మహిళల అక్రమ రవాణాపై దృష్టి సారించిన తెలంగాణ సిఐడి బాధిత మహిళలకు విముక్తి కలిగించింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగి దాడులు నిర్వహించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెస్క్యూ చేసి నిందితులతో సహా బాధితులను హైదరాబాద్ తీసుకొచ్చింది. తెలంగాణ సిఐడి రెస్క్యూ ఆపరేషన్పై ప్రశంసల జల్లు కురుస్తుండగా మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనిపించకుండా పోయి మహారాష్ట్రలో చీకటి బతుకులు బతుకుతున్న అనేక మంది మహిళలకు తెలంగాణ సిఐడి పోలీసులు విముక్తి కలిగించారు. ఉద్యోగాల పేరుతో మహిళలను అక్రమంగా మహారాష్ట్రకు తరలించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై సిఐడి దాడులు చేసింది. వ్యభిచార కూపం నుంచి తప్పించుకొచ్చిన ఒక యువతి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సిఐడి పోలీసులు గత శనివారం మహారాష్ట్ర వెళ్లారు. మహారాష్ట్ర చంద్రపూర్, గౌతమ్ నగర్, బల్హర్ష ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వివరాలు సేకరించారు. అక్కడి వ్యభిచార కూపాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు, యువతులు, మైనర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని గుర్తించిన సిఐడి 100 మంది సిబ్బందితో దాడులు నిర్వహించింది. అనేక మంది బాధితులకి విముక్తి కలిగించింది. ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుంది. వీరిని అక్కడి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పిటి వారెంట్పై హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిఐడి పోలీసులు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలు 8 మంది, తెలంగాణకు చెందిన 34 మంది మహిళలు, 8 మంది మైనర్లు ఉన్నారు. బాధితులందరినీ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజ్వల హోంకు తరలించారు. మహిళల ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న మరో 43 మందిని కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ చర్లపల్లి, చంచల్గూడ జైళ్లకు తరలించారు. తెలంగాణ సిఐడి పోలీసుల దాడులు మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని అక్కడి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్థానిక జిల్లా ఎస్పీతో పాటు కింది స్థాయి సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు ఈ అంశం కీలకం కానుంది. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో పాలన సాగిస్తుండటంతో కాంగ్రెస్ సైతం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతోంది.